ఎక్కడ అవమానాలు పాలైపోయి కృంగిపోయారో, ఎక్కడ నెమ్మది కోల్పోయి దిగులు పడుతున్నారో, ఈ సంవత్సరం ఏ సమాధానం మీరు ఇంతవరకు పోగొట్టుకొని పొందుకోలేని స్థితిలో ఉన్నా, ఈ సంవత్సరం సమాధాన కర్తయ్యకు దేవుడు మీ ఇంటికి దిగి వచ్చునుగాక. సమాధాన అధిపతి అయిన దేవుడు మీ హృదయాలలో కొలువై ఉండునుగాక. ఈ రోజున మనం వింటున్న మాట, ఇంతకీ సమాధాన కర్తయ్యకు దేవుడు ఎందుకు వచ్చాడు? సమాధాన కర్తయ్యకు దేవుడు ఎందుకు రావాల్సి వచ్చింది? సమాధాన కర్తయ్యకు దేవుడు అసలు వచ్చి అప్పుడు యెహోవా భయపడకు అని ఎందుకు చెప్తున్నాడు? అప్పుడు యెహోవా నీకు సమాధానం అని ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు ఆ మాట పూర్తి చేయండి. అప్పుడు యెహోవా నీకు సమాధానం, భయపడకుము. గట్టిగా చదవండి ఆ మాట. నీవు చావవు అని అతనితో సెలవిచ్చాను. గట్టిగా ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుడు నీకు సమాధానం ఎందుకు కలుగు చేస్తున్నాడో తెలుసా? నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయడానికి ఎందుకు దిగి వచ్చాడో తెలుసా? ప్రతి ఒక్కరి హృదయాల్లో మరణం అనే భయం, రేపేమైపోతామో, నేను లేకపోతే ఏమైపోద్దో, నేను ఒకవేళ ఈ భూమి మీద నేను ఇవన్నీ కూడా ఏం చేయాలి అని ఒకవేళ కంగారు పడుతున్నావేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు చావనే చావవు. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ మాట పోని, ఆ మాటకు మీకు అంటకు బాధకున్నా, నేను చావనే చావనని చెప్పుకోండి. గట్టిగా చెప్పండి, తప్పేం లేదు. నేను చావనే చావను, ఆమె చెప్పండి. ఈ రోజున మరణ భయంతో ఒకవేళ మనం లోకంలో ఉండి చనిపోతే బాధపడాలండి, లోకంలో ఉండి చనిపోతే భయపడాలండి, లోకంలో ఉండి చనిపోతే ఒకవేళ నరకానికి వెళ్ళిపోయాడే అని ఆడవాలండి. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ఉన్నాం, ఆత్మచేత నింపబడుతున్నాం, రక్షించబడి ఉన్నాం, దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాం. నీవు నేను ఎలా చనిపోతాం అనుకుంటున్నారు? ఈ శరీరానికి మరణం ఉందేమో, నీ ఆత్మకు మరణం లేదు. ఆమెను చెప్పండి. నీవు రక్షించబడ్డావు, రక్తం చేత కడగబడ్డావు, దేవుని సొత్తుగా మార్చబడ్డావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నావు. ఒకవేళ ఈ దేహం ఇక్కడ విడవలసి వచ్చినా పరలోకంలో దేవుని దూతలతో కూడా ఆయన సందులో నిలబడతావు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ నిరీక్షతో మనం పరుగులు తీయాలండి. మనం సమాధానం కోల్పోకూడదు. ఏమైపోతుందో, రేపు ఏమైపోతుందో, ఎల్లుండి ఏమైపోతుందో, తర్వాత రోజు ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, ఏ దానికి మనం దిగులు పడక్కర్లేదండి. ధైర్యంగా అడుగులు ముందుకు వేయాలి. ప్రతిరోజు వాక్యానుసారంగా మనం అడుగులు ముందుకు వేస్తూ, వాక్యానుసారంగా మనం జీవిస్తూ, వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే, చాలాసార్లు నేను చెప్తుంటాను, గడిచిన ఈ సంవత్సరం వచ్చిన పాటలో కూడా ఎంత అర్థం ఉందండి. అది నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది ఇచ్చింది. అంత మాత్రం కాదుగా ఇంకొక మాట చక్కటి మాట చెప్పనండి. మొన్నైనది మరలా మొన్నైపోతుంది, కానీ నీ జీవాత్మతో నన్ను బ్రతికించావు. ఆమెను చెప్పండి. ఈ దేహం మొన్నండి, మన్ను కాదు అని అనుకుంటే